ఇప్పుడు చెప్పేటువంటి ఒక మంత్రం ఏదైతే ఉన్నదో అది మొత్తం 27 నక్షత్రాలని అందులో ఆపాదిస్తుందండి. 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి మహామంత్రము ఇది ప్రప్రధానంగా అందరూ కూడా వినవలసిన మంత్రము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీడియో అనేటువంటిది విన్నా వినకపోయినా పూర్తిగా ఈ చెప్పగలిగిన మంత్రం అనేటువంటిది కనుక పూర్తిగా విన్నట్లయితే నక్షత్ర దోషంలో ఉండేటువంటి కనీసం మాత్రం దోషాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓం కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతాగ్నేరజస్థ ప్రజాపతేర్ధాత సోమశ్చర్చేత్వా రుచేత్వా ద్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా రోహిణీ నక్షత్రం ప్రజాపతిర్దేవతా మృగశీర్షం నక్షత్రకం సోమో దేవతార్ద్రా నక్షత్రకం రుద్రో దేవతా పునర్వసు నక్షత్రమదితిర్దేవతా తిష్యో నక్షత్రం బృహస్పతిర్దేవతా శ్రేషా నక్షత్రకం సర్పా దేవతా మఘా నక్షత్రం పితరో దేవతా ఫల్గుని నక్షత్రమర్యమా దేవతా ఫల్గుని నక్షత్రం భగో దేవతా హస్తో నక్షత్రకం సవితా దేవతా చిత్రా నక్షత్రమింద్రో దేవతా స్వాతి నక్షత్రం వాజుర్దేవతా విశాఖ నక్షత్రమింద్రాగ్ని దేవతానురాధా నక్షత్రం మిత్రో దేవతా రోహిణి నక్షత్రమింద్రో దేవతా విచ్యుతౌ నక్షత్రం పితరో దేవతా షాఢా నక్షత్రమాపో దేవతా షాఢా నక్షత్రం విశ్వే దేవా దేవతా శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవతాస్త్రవిష్ఠా నక్షత్రం వసవో దేవతా శతభిషం నక్షత్రమింద్రో దేవతా ప్రోష్ఠపదా నక్షత్రమజేకపా దేవతా ప్రోష్ఠపదా నక్షత్రమహిర్బుద్ధియో దేవతా రేవతీ నక్షత్రం పూషా దేవతా స్వయుజౌ నక్షత్రమశ్వినౌ దేవత అపభరణీర్నక్షత్రం యమో దేవత పూర్ణ పశ్చాత్ యత్తే దేవ అదధు. ఇది ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ప్రతిరోజు వినటం వలన ఏమవుతుంది అంటే ప్రతి మనిషికి కూడా జన్మతహాగా నక్షత్రమే చూస్తాం. ప్రధానంగా ఏ నక్షత్రానికి ఏ దేవత, ఏ నక్షత్రానికి ఏ దేవత అధిపతి ఉంటారనేటువంటిది ఈ మంత్రంలో అన్నీ ఉంటాయండి. మొత్తం అభిజిత్తుతోటి కలిపి 28 నక్షత్రాలకి సంబంధించినటువంటి మంత్రములో ఏ నక్షత్రానికి ఏ దేవత, భరణి నక్షత్రానికి యముడు అధిపతి, అలాగే ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి, ఇలా ఏ నక్షత్రానికి ఎవరు అధిపతి అనేటువంటి విషయం మొత్తం అంతయు కూడా ఇందులో. అయితే ఇది సంస్కృతంలో ఉంది కాబట్టి కొంత అలాంటి వాళ్ళకి అర్థం కాదు గురువుగారు. అయితే అంటే నా నక్షత్రం వాళ్ళే లేదంటే ఈ నక్షత్రం వాళ్ళే వినాలని లేదమ్మా. ఈ ఒక్క మంత్రం అనేటువంటిది ప్రతినిత్యము కనుక ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా కనుక ఈ మంత్రాన్ని కనుక విన్నట్లయితే నక్షత్రం నుంచి వచ్చేటువంటి దుర్దోషాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే అవి ఆదిలోనే అంతమైపోతాయి. పిల్లలు జన్మిస్తారు కదా, జన్మించి ఫలానా నక్షత్రం అని తెలుస్తుంది. నక్షత్రం తెలియగానే కంటిన్యూగా ఆ ఒక్క మంత్రాన్ని ఆ పిల్లవాడి చెవులోకి వినబడేటువంటి రీతిలో కనుక కనీసం పెట్టినట్లయినా రోజుకి ఒక్కసారి 27 రోజులు పెట్టినట్లయితే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలు